వన్ పీస్ చాప్టర్ 1158 అయితే వచ్చేసింది అండ్ ఇట్ వాజ్ ఇన్సైన్. ఇంతకీ నాకు తెలుసు నేను చాలా లేట్ గా ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ నేను అటాక్ ఆన్ టైటన్ యొక్క డైరెక్టర్ తో కలవడానికి వెళ్ళా అండ్ ఐ వాజ్ సిక్. నేను సిక్ అయ్యే వెళ్ళాను అక్కడికి. సో నేను అంతగా చాలా ప్లాన్ చేసా, బట్ అక్కడ అంతగా ఏం అవ్వలేదు. కానీ నేను చాలా మందితో కలిసా, చాలా పెద్ద యూట్యూబర్స్ తో కూడా నేను కలిసా, కంటెంట్ చేద్దాం అనుకున్నా. బట్ ఐ కాంట్, నా బాడీ కోఆపరేట్ చేయాల. ఇంకా ఈవెంట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి 1 డే రెస్ట్ తీసుకున్నా. ఇంకా దాని తర్వాత రోజే మా అక్క ఎంగేజ్మెంట్ అనమాట. సో ఆ పనిలో పడిపోయా అండ్ ఫైనల్లీ ఐ గాట్ ఫ్రీ టైం. సో ఇంటికి రాగానే మీకోసం నేను వీడియో చేయడానికి కూర్చున్నా. సో యా, ఈ చాప్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ చాప్టర్ లో మనం రాజర్ ఇంకా రాక్స్ ని చూడబోతున్నాం. ఇంకా అలాగే గాడ్ వ్యాలీ ఎందుకు అయింది, అసలు ఆ గాడ్ వ్యాలీని చేద్దామనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, సో దాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ లో షాంక్స్ ఇంకా వాళ్ళ అన్నని చూడబోతున్నాం అండ్ షాంక్స్ వాళ్ళ అమ్మ కూడా కనిపించబోతుంది. బట్ కనిపించబోతుంది కానీ మనం తన్ని చూడలేకపోతున్నాం. యా, ఈ చాప్టర్ చాలా అవసరం గా ఉండబోతుంది. సో ఇంకేం నేర్చుకున్న లెస్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉంటే అరికతో ఇంకేం నేర్చుకున్నా లెస్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1158 యొక్క పేరు వచ్చేసి రాక్స్ వర్సెస్ హరాల్ అండ్ ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో మీరు చూసుకోవచ్చు, మన యమాటో ఒకళ్ళ గ్రేవ్ ని చూడడానికి వెళ్ళింది కదా. ఆ గ్రేవ్ ఇంకెవరిదో కాదు, కొజుకి మోరియా ఒక్క గ్రేవ్ అది. తిను కూడా వానోకి వెళ్ళి కైడోతో ఫైట్ చేశాడనమాట, వానోకి ఫ్రీడమ్ తేవాలి అని చెప్పి. కానీ కైడో చేతిలో తను చనిపోయాడు, తన బాడీ కూడా దొరకలేదు. దాంతో మనోళ్ళు తన ఒక హీరో అని చెప్పి ఒక గ్రేవ్ ని పెట్టారు ఇక్కడ. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే తిన పేరు కోజుకి మోరియా. ఈ పేరు వినంగానే నాకు మన మోరియా గుర్తొచ్చిండు. అండ్ కోఇన్సిడెంట్లీ మన గెకో మోరియా కూడా కైడోతో ఫైట్ చేయడానికి వెళ్ళాడు, కానీ తను గెలవలేదు. కానీ బట్ స్టిల్ సేమ్ ఈ వ్యక్తి లాగానే తిను కూడా ఫైట్ చేయడానికి వెళ్ళాడు. మేబీ మన గెకో మోరియా కూడా ఈ కోజుకి క్లాన్ నుంచే బిలాంగ్ చేస్తాడు అనుకుంటా. సో నేనైతే ఇలాగ అనుకుంటున్నా. దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన రాజర్ పైరట్స్ నుంచి. ఇక్కడ మనం రాజర్ యొక్క షిప్ ని ఓరు జాక్సన్ ని చూసుకోవచ్చు. ప్రస్తుతం మన రాజర్ కొంచెం సాడ్ గా ఉన్నాడు అనమాట. కానీ వెనకాల క్రూ చూసుకుంటే వాళ్ళు చాలా హైప్ గా ఉన్నారు, ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళందరూ మన షాకి యొక్క న్యూస్ ని చదివేశారు అనమాట. మన షాకి ఇప్పుడు పైరట్ ఐలాండ్ లో ఒక బార్ తెచ్చి కూర్చుంది. సో ఈ విషయం వీళ్ళందరికీ తెలిసిపోయింది. అందుకనే వీళ్ళందరూ రాజర్ కి డిమాండ్ చేస్తారనమాట, అక్కడికి వెళ్దాం, తన్ని చూద్దాం అని చెప్పి వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు. కానీ మన గబాన్ రేలీ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇంతకీ మీరిద్దరు ఆ రూమ్ లో ఏం మాట్లాడుకున్నారు, ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రాజర్ ఎందుకు అంత సాడ్ గా ఉన్నాడు అని చెప్పి మన గబాన్ అడుగుతాడనమాట. ఇంకప్పుడే మనకి తెలిసింది, మన రాజర్ లాస్ట్ టైం షాకిని చూసినప్పుడు మన రాజర్ కి అనిపించింది, అరే ఈ అమ్మాయి ఒంట్లో బాలేదేమో, తిను కొంచెం వీడ్ గా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మన రాజర్ అది గమనించాడు. మేబీ తనకి ఏదైనా ఫీవర్ లాంటిది ఏదైనా వచ్చిందేమో, అందుకనే ఆ కూజా పైరట్స్ తను లీవ్ చేసేసి పైరట్ ఐలాండ్ కి వెళ్ళిపోయిందేమో అని చెప్పి ఇక్కడ మన రాజర్ చెప్తూ ఉంటాడు. కానీ మన రేలీ జేబులో నుంచి ఒక చీటీ తీసి రాజర్ కి ఇస్తాడనమాట. కానీ అందులో ఏం రాసుండిదో తెలుసా, కమ్ అండ్ మేక్ మీ యువర్స్ అని రాసుండిద్ది. అది చూసి మన రాజర్ బి లైక్, మామా నీకు లవ్ లెటర్ వచ్చింది, ఇంతకి ఇది నీకు ఎవరు ఇచ్చారు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన రేలీ చెప్తాడు, ఇది మన షాకి ఇచ్చింది అని చెప్పి తను అంటాడు. అంతే, దెబ్బకి మన రాజర్ యొక్క ఫ్యూజులు మొత్తం ఎగిరిపోతే ఇక్కడ మన రాజర్ చెప్తాడు, ఏంటి నీకు షాకి ఈ లెటర్ ఇచ్చి పిలుస్తున్నా కూడా నువ్వు వెళ్ళట్లేదా, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన రేలీ చెప్తాడు, ఆఫ్ కోర్స్ నేను కూడా ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాను, బట్ అక్కడికి వెళ్ళి నేను ఎవరితో కూడా టైర్డ్ ఆన్ అవ్వాలని అనుకోవట్లేదు. సో దట్స్ వై నేను ప్రస్తుతం అక్కడికి వెళ్ళాలని అనుకోవట్లేదు అని చెప్పి తను రిజెక్ట్ చేసేస్తాడు. ఇక్కడ మీరు రాజర్ యొక్క ఆ ఫ్రస్ట్రేషన్ ని కూడా చూసుకోవచ్చు. అంటే ఆఫర్ తనకి రాలేదు, కానీ మన రేలీ తనకు వచ్చినా సరే తను వెళ్ళట్లేదు. సో అందుకనే మన రాజర్ ఇక్కడ కొంచెం కోపంలో ఉన్నాడు. బట్ బ్యాక్ టు అవర్ ప్రెజెంట్. ఇక్కడ మన రాజర్ చెప్తాడు, షకి ఒక ట్రెజర్ లాంటిది, నేను ఒక పైరట్, నేను ట్రెజర్ కోసం ఎక్కడికైనా వెళ్తా, అలాంటి పైరట్ ఐలాండ్ అనేది ఒక లెక్క, పదండి అక్కడికి వెళ్దామని చెప్పి మనోడు క్రూ నేసుకుని అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఫిగర్లాండ్ గాలి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను గోరోసెస్ దగ్గరకు వచ్చి ఒక విషయం డిమాండ్ చేస్తాడు, అదే హంటింగ్ గేమ్. ఈ గేమ్ సెలెస్టియల్ డ్రాగన్స్ అప్పుడప్పుడు వచ్చి ఆడుతారు అనమాట. కానీ ఈ గేమ్ ని జస్ట్ కొన్ని మంత్స్ ముందే వాళ్ళు ఆడారు. సో అలాంటిది ఇంత తొందరగా మళ్ళీ గేమ్ అంటే కొంచెం కష్టం అయ్యింది అని చెప్పి ఇక్కడ గోరోసెస్ చెప్తూ ఉంటారు. కానీ మన ఫిగర్లాండ్ చెప్తాడు, నేను కొన్ని రోజుల ముందు ఒక మిషన్ కోసం అని చెప్పి ఒక ఐలాండ్ లో కొద్దిసేపటి వరకు నేను ఆగాను. ఆ ఐలాండ్ గవర్నమెంట్ యొక్క అండర్ లో కూడా రాదు, అందుకనే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మీరు కూడా గవర్నమెంట్ తో కలిసిపోవచ్చు కదా అని చెప్పి. కానీ వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. కానీ ఆ ఐలాండ్ ని మాత్రం మనం వదిలేయకూడదు, ఎందుకంటే ఆ ఐలాండ్ లో
లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, అవి మనకి పనికొస్తే లార్డ్ 1 కి కూడా అవి నచ్చచ్చు అని చెప్పి తను ఆ ఐలాండ్ ని గోరోసెస్ ముందు పెడతాడు. బై ద వే ఇక్కడ మన ఫిగర్ ల్యాండ్ చెప్తున్నాడు కదా గ్రేట్ 1 కి నచ్చచ్చు అని చెప్పి, అంటే తను ఈమూ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఈ ఐలాండ్ లో ఉన్న రిసోర్సెస్ ఈమూకి నచ్చచ్చు, దీని యొక్క అవసరం ఈమూకి ఉంది అని చెప్పి తను అంటున్నాడు. అండ్ ఈ ఆఫర్ ని వినిన తర్వాత ఆ 5 గోరోసెస్ కూడా ఒప్పేసుకుంటారు. సర్లే నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా చేసేద్దాంలే అని చెప్పి వాళ్ళు కూడా రెడీ అయిపోతారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆ ఫిగర్ ల్యాండ్ గాలి వల్లే ఈ గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగింది. ఆ గాడ్ వ్యాలీ ఐలాండ్ పోవడానికి కూడా కారణం మన ఫిగర్ ల్యాండ్ గాలి. ఎందుకంటే తనకు అక్కడ ఏదో రిసోర్సెస్ నచ్చాయి, దానికోసమే గోరోసెస్ దగ్గరికి వెళ్లి అక్కడున్న సెలెస్టియల్ డ్రాగన్స్ ని ఒప్పించి అక్కడ హంటింగ్ గేమ్ అనేది మళ్ళీ ఏర్పాటు చేశాడు. సో దాని వల్ల మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇది మనం డీటెయిల్లీ ఇంకా 1 year లోపల చూడబోతున్నాం, అంటే ఇంకా 1 year టైం స్కిప్ ఉందన్నమాట. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో మనం గాడ్ వ్యాలీలో ఏం జరిగిందో చూడబోతున్నాం. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఆ పైరట్ ఐలాండ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన షాకి యొక్క బార్ ముందు పెద్ద లైన్ ఉందన్నమాట. బాబాయ్ అది చాలా పెద్ద లైన్, అందరూ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. స్పెషల్లీ ఈస్ట్ బ్లూ, సౌత్ బ్లూ, వెస్ట్ బ్లూ ఇలా అన్ని చోట్ల నుంచి కూడా తనకి కస్టమర్స్ డైలీ వస్తారనమాట. ఇక్కడ అసలు ఖాళీనే ఉండదు. ఈ లైన్ ఎప్పుడు రాత్రైనా పగలైనా ఫుల్ గానే ఉండిద్ది. అండ్ లోపల చూసుకుంటే లోపల ఇంకా దారుణం అనమాట. ఇక్కడ మన షాకి వాళ్ళందరికీ విస్కీ పోస్తూ ఉంటే వాళ్ళందరూ అది అమృతం లాగా తాగేస్తూ ఉంటారు. బట్ ఇన్ రియాలిటీ అక్కడ ఉన్న ప్రీమియం సాకి ఎప్పుడో అయిపోయింది అనమాట. సో మన షాకి వాళ్ళందరికీ చీప్ లిక్కర్ పోస్తుంది. ఈ విషయం వాళ్ళకి కూడా తెలుసు, బట్ స్టిల్ అది అమృతం అన్నట్టు తాగేస్తున్నారు. అండ్ పక్కనే మీరు మన రాక్స్ ని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనడు సింప్ అయితే చేయట్లేదు, తను సింప్ చేయడం ఆపేశాడు. ఇది చూసి మన షకి కూడా అడిగిద్ది, ఏంటి నువ్వు నీ లోపల నువ్వే నవ్వుకుంటున్నావు ఏమైంది అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా పక్కనున్న బిగ్ మామ్ చెప్పిద్ది, ఇది మొత్తం ఒక అమ్మాయి వల్ల జరిగింది, మనోడు ప్రేమలో పడిపోయాడు అని చెప్పి తను అనిద్ది. ఇంకా పక్క నుంచి స్టేషి చెప్పిద్ది, అమ్మాయి మాత్రమే కాదు ఇంకో పిల్లోడు కూడా రాబోతున్నాడు అని చెప్పి తను అనిద్ది. ఎస్ గైస్, మన రాక్స్ కి ప్రస్తుతం ఒక అమ్మాయి నచ్చింది, ఇంకా ఒక పిల్లోడు కూడా రాబోతున్నాడు అనమాట. అది మన మార్షల్ డి టీచ్. ఇంకా పుట్టాడో లేదో తెలియదు గానీ మన రాక్స్ మాత్రం ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. తన అక్కడ ప్రతి ఒక్కరు టీచ్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే తలుపు బద్దలు కొట్టుకొని షాకి నేను వచ్చేసా ఇట్స్ మీ అని చెప్పి రాజర్ ఎంట్రీ ఇస్తాడు. అండ్ రాజర్ ని చూసి మన రాక్స్ వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. తను చెప్తాడు, ఏంట్రా రాజర్ ఇక్కడికి వచ్చావు, ఇది నా ఏరియా తెలుసు కదా, నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు ఇక్కడ వచ్చావు అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన రాజర్ చెప్తాడు, ఆపరా కుళ్ళిపోయిన టమాటా, ఇక్కడ మనం షాకి యొక్క బార్ లో ఉన్నాం, ఇక్కడ మనం ఫైటింగ్ చేయకూడదు, ఇది నీకు తెలుసు కదా అని చెప్పి తను అంటాడు. అండ్ అవును గైస్, ఇక్కడ షాకి యొక్క బార్ లో ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళు పర్మనెంట్లీ బ్యాన్ అన్నమాట. రెండోసారి వాళ్ళు బార్ లో ఎంటర్ అవ్వకూడదు, ఇది రూల్, ఇది ప్రతి ఒక్కరు పాటిస్తారు రెస్పెక్ట్ తో. అండ్ మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మన రైటర్ మెన్షన్ చేశాడు, వీళ్ళిద్దరి మధ్యలో లెవెలరీ ఎంత పెద్దది ఉన్నా సరే షాకి యొక్క బార్ లో మాత్రం ఎవ్వరు ఫైట్ చేసుకోవడానికి కుదరదు, అది ఎంత పెద్ద పైరట్ అయినా సరే అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మన రాక్స్ చెప్తాడు, ఇంతకీ రాజర్ ఇక్కడ లైన్ చాలా పెద్దగా ఉంది కదా, నువ్వు ఇంత తొందరగా లోపలికి ఎలా వచ్చావరా అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా బయట చూసుకుంటే బ్రో ఇట్స్ బ్రూటల్, మన రాజర్ లోపలికి రావడానికి బయట ఉన్న ప్రతి ఒక్కరిని డిస్ట్రాయ్ చేసి పడేశాడు, వాళ్ళందరినీ డిఫీట్ చేస్తాడు తను. అండ్ ఇక్కడ మన షాకే చెప్పిద్ది, ఇంతకీ రాజర్ మీరు అందరూ వచ్చారు కానీ రేలీ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి తను అడిగిద్ది. ఇక్కడ మన రాజర్ చెప్తాడు, రేలీకి ఒంట్లో బాగాలేదు, సో అందుకని తను షిప్ లోనే ఉన్నాడు అని చెప్పి తను చెప్తాడు. ఇక్కడ అప్పుడే మన గ్లోరియోసో వచ్చి రాజర్ మీదకి పడిపోయింది. అండ్ ఇది మొత్తం చూసి మన ఎడ్వర్డ్ న్యూగెట్, ఇక్కడ చాలా నాయిసీగా ఉంది, నేను బయట వెళ్ళి తాగుతానని చెప్పి మనోడు బయటికి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ మన రాజర్ చెప్తాడు, ఇలా నా మీద పడిపోయి అమ్మాయిలంటే నాకు ఇష్టం లేదు, కానీ ఇలా గ్లోరియోసా కాకుండా షకే నా మీద పడితే నాకు అభ్యంతరం లేదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని గ్లోరియోసా తిట్టిద్ది అనమాట, నన్ను కూడా నీ క్రూలో జాయిన్ చేయించుకోరా అని చెప్పి. కానీ మన రాజర్ తన మాటల్ని పట్టించుకోడు. కానీ అక్కడ ఉన్న రాక్ క్రూమేట్స్ ని తను అడుగుతాడనమాట, ఇంతకీ న్యూగెట్ అక్కడ ఉన్నాడు, తనతో కలిసి నేను డ్రింక్ త్రాగాలని అనుకుంటున్నాను అని చెప్పి తను అడుగుతాడు. బట్ మీకు తెలిసిందే మన ఎడ్వర్డ్ న్యూగెట్ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. సో దట్స్ వై మన రాజర్ ఇక్కడ రాక్స్ క్రూ తో కలిసి అందరూ ఇక్కడ సాకెని ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. బట్ ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా మన షకే కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. సో తిను ఎందుకు పడింది, మన రాజర్ ప్రిడిక్ట్ చేసినట్టు తనకి నిజంగా ఏమైనా డిసీజ్ ఉందా? సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. నాకైతే తను ప్రెగ్నెంట్ అందుకనే కళ్ళు తిరిగి పడిపోయింది. మేబీ దట్స్ వై మన రేలీ రాకుండా షిప్ లోనే ఉండి తప్పించుకున్నాడని నేను అనుకుంటున్నా. సో ఐ నో ఇట్స్ వైల్డ్, బట్ దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. బట్ బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఎల్బఫ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఎల్బఫ్ లో అతి పెద్ద ఫైట్ జరుగుతుంది, ఒక రకంగా వారే అని మీరు అనుకోండి. ఇక్కడ మన కింగ్ హరల్ వర్సెస్ రాక్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందో మీ అందరికి తెలిసిందే. ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మన గోరోసెస్ చెప్పారు, చూడు కింగ్ హరల్ నువ్వు
మాతో ఎలాగా మారాలంటే నువ్వు వెళ్ళి రాక్స్ యొక్క తలకాయ తీసుకొని రావాలి అని చెప్పి తనకు ఒక మిషన్ ని అప్పగిచ్చారు. సో ప్రస్తుతం మన కింగ్ హరల్ కూడా ఆ మిషన్ మీద ఉన్నాడు అనమాట. ఇక్కడ మన రాక్స్ ఏం చేశాడంటే ఇంకోసారి హరల్ ని తన క్రూలో జాయిన్ చేపించుకుందాం, ఒకసారి అడిగి చూద్దాం అని చెప్పి తను ఇంకోసారి ఎల్బఫ్ కి వచ్చాడు. కానీ ఇక్కడికి వస్తే కింగ్ హరల్ ఏం మాట్లాడకుండా కత్తి పట్టుకుని రాక్స్ అంగల పడిపోయాడు, నాకు నీ తలకాయ కావాలని చెప్పి. ఇక్కడ మన రాక్స్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అరే విండ్రా బాబు, గవర్నమెంట్ వాళ్ళు మీ యొక్క క్లాన్ ని ఒక వెపన్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నువ్వు మాత్రం గవర్నమెంట్ తో ఎలా అయితే ఫ్రెండ్షిప్ పక్కన పెట్టు, మిమ్మల్ని స్లేవ్ చేసి పడేస్తారు వాళ్ళు. సో నా మాట విను, ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయని చెప్పి తను అంటాడు. కానీ ప్రస్తుతం ఇక్కడ మన కింగ్ హరల్ రాక్స్ యొక్క మాటలు వినే పరిస్థితిలో లేడనమాట. మన రాక్స్ ఏం చెప్పినా మన కింగ్ హరల్ అసలు ఏమీ వినట్లేదు. ఇది చూసి మన రాక్స్ కి చాలా కోపం వచ్చింది, తను చాలా అటాక్ చేస్తాడు. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు, ఇద్దరు చాలా ఈక్వల్ గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఎటు చూసిన హాకీ యొక్క క్లాష్ లే మనకి కనిపిస్తాయి, చాలా బ్యాడాస్ గా ఇక్కడ ఫైటింగ్ జరుగుతూ ఉండిద్ది. అండ్ ఇక్కడ మన కింగ్ హరల్ ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు, దాంతో మన రాక్స్ ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మన కింగ్ హరల్ చెప్తాడు, ఎల్బఫ్ లో ఉన్న ప్రజల యొక్క బ్లడ్ లో ఈ వార్ అనేది ఉండిపోయింది, దాన్ని బయటికి తీసి చెరిపేంత వరకు మా ప్రజల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అదే మేము గవర్నమెంట్ తో కలిసిపోతే గవర్నమెంట్ దగ్గర చాలా పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సో మా యొక్క రెప్యుటేషన్ వాళ్ళు బాగా చేయగలరు, మా యొక్క రెప్యుటేషన్ పెరిగిద్ది, అందుకనే నేను వాళ్ళతో కలవాలి. పైగా నేను ఒక కింగ్, నువ్వు ఒక క్రిమినల్, అసలు నేను నీతో ఎలా కలుస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అని చెప్పి ఆ మాట అంటాడు. ఆ మాట విన వెంటనే మన రాక్స్ ఎగురుకుంటూ వచ్చి ఒక పెద్ద అటాక్ చేస్తాడు, దాంతో మన కింగ్ హరల్ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మన రాక్స్ చెప్తాడు, అయితే అంతే, దట్స్ ఇట్, ఇక్కడ నుంచి మన ఫ్రెండ్షిప్ ఎండ్ అయిపోయింది, ఈ క్షణం నుంచి నువ్వెవరో నేనెవరో అని చెప్పి ఇక్కడ మన రాక్స్ ఆ ఫ్రెండ్షిప్ ని ఎండ్ చేసేస్తాడు. కానీ గైస్ ప్రస్తుతం ఈ ఫైట్ లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారో మనకి చెప్పలేదు, కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం ఇక్కడ నుంచి లేదు, వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం బ్రేక్ అయిపోయింది. కానీ 2 years తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారు. బట్ యాజ్ ఏ ఫ్రెండ్స్ గా కలుస్తారా, యాజ్ ఏ ఎనిమీస్ గా కలుస్తారా, అది మనం ఫ్యూచర్ లో చూడబోతున్నాం. గైస్ మన లోకి మాత్రం రాక్స్ కోసం ఎప్పుడు షోర్ దగ్గరే వెయిట్ చేసేవాడు, ఇవాళ వస్తాడు రేపు వస్తాడు అని చెప్పి తను వెయిట్ చేసేవాడు. కానీ ఏడా తనకి చెప్పేది రాక్స్ ఇంకోసారి రాడు గానీ నువ్వు ఈ డ్రింక్ తాగుతావా అని చెప్పి తనకి జ్యూస్ ఆఫర్ ఇచ్చింది. అది మన లోకి ఫస్ట్ లో రిజెక్ట్ చేస్తాడు, బట్ ఆకలేసి తను ఆ డ్రింక్ ని తాగేస్తాడు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి 39 years ఎంకలా గాడ్ వ్యాలీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూస్తే గాడ్ వ్యాలీ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. ఇంక ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చింది, వీళ్ళిద్దరు కమన పిల్లలు. ఆ పిల్లల్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు ఇంకెవరో కాదు, షాంక్స్ అండ్ షామ్రాక్. ఇక్కడ వాళ్ళ మదర్ ని కూడా మనం చూసుకోవచ్చు, తన హెయిర్ కూడా రెడ్ అన్నమాట. సో వీళ్ళిద్దరు వాళ్ళ మదర్ హెయిర్ ని ఇన్హెరిటెడ్ చేశారు. ఇక్కడ వాళ్ళ మదర్ యొక్క ఫేస్ మనం చూడకపోయినా ఇక్కడ తన హెయిర్ ఇంకా పిల్లల్ని చూసుకోవచ్చు. ఇక్కడ మన ఫిగర్ ల్యాండ్ గాల్ని మిస్సింగ్ అన్నమాట, మనోడు డైరెక్ట్ గా మెయిన్ షో అప్పుడే వస్తాడేమో, బట్ 1 year మాత్రమే ఉంది. ఇంకా 1 year టైం స్కిప్ తర్వాత మనం డైరెక్ట్ గా గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ ని చూడబోతున్నాం. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో మనం చూడొచ్చు, బట్ నేను మాత్రం నెక్స్ట్ చాప్టర్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. కుదిరితే స్పాయిలర్స్ మీద ఒక వీడియో చేసేస్తా. సో ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయడం మర్చిపోమాకండి, నాకు కొంచెం మోటివేషన్ గా ఉండిద్ది. ఇంకా కొత్తగా నేను చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకోటి ఇంతవరకే మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.